హాయ్ గైస్, ఇంటర్లింక్ వాలెట్లోకి మనీ యాడ్ అవుతున్నాయి. అంటే ఫ్రీగా అన్నమాట, మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు. అది ఫ్రీగా మనీ వల్ల యూజ్ ఏంటంటే, అది నువ్వు బినాన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. నీ వాలెట్లో డబ్బులు ఉంటే నువ్వు ట్రేడింగ్ చేసుకుని నీ హెచ్సిఎస్ స్కోర్ కూడా పెంచుకోవచ్చు ఇంటర్లింక్లో. ఇంకా అది మనీ కింద లెక్క అన్నమాట. నువ్వు బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎట్లాగో నేను చెప్తాను క్లారిటీగా. ఫస్ట్ నేను పర్సనల్గా మీకు లింక్ సెండ్ చేస్తున్నాను కదా, ఆ లింక్ క్లిక్ చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని మెయిల్తో రిజిస్టర్ అవ్వండి. మెయిల్తో రిజిస్టర్ అయిన తర్వాత నేను ఒక ఇన్విటేషన్ కోడ్ ఇచ్చా కదా, ఆ ఇన్విటేషన్ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేస్తే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది అన్నమాట మీ వాలెట్. ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూసావా 1 minute 58 seconds టైం రన్ అవుతుంది కదా. అది టైం అయిపోగానే ఇక్కడ మైన్ అని వస్తుంది అన్నమాట. ఆ మైన్ క్లిక్ చేస్తే కాయిన్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. అండ్ గ్రూప్స్లోకి ఉండి టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మీకు కాయిన్స్ యాడ్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఈ టైమ్స్ ఉన్నాయి కదా, ఈ టైం ఇది కూడా కలెక్ట్ చేస్తే ఈ టైం 15 minutes అయిపోయిన తర్వాత ఇవి కలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా కాయిన్స్ యాడ్ అవుతాయి అన్నమాట. మీరు ఏం చేయక్కర్లేదు. ఇక్కడ 1.7 ఉన్నాయి కదా, ఇది నా మనీ అన్నమాట. $1.7 నేను ఎర్న్ చేశాను మార్నింగ్ నుంచి. జస్ట్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. ఇక్కడ విత్డ్రాల్ ఆల్ అన్నారు కదా, అది విత్డ్రాల్ ఆల్ క్లిక్ చేయండి. ఇది నార్మల్గా ఇట్లా కార్డ్ నెంబర్ అని అడుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు, ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయండి. ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయగానే ఇట్లా చూపిస్తుంది. వాలెట్లోకి వెళ్ళండి. వాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఫింగర్ ఇచ్చేసి అన్లాక్ చేసుకోండి. అన్లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ యూఎస్డి కాయిన్ అని ఉంటుంది. యూఎస్డి కాయిన్ ఓపెన్ చేయగానే ఇక్కడ రిసీవర్ ఉంటుంది. ఇది కాపీ చేసుకోండి. ఈ అడ్రస్ అనేది కాపీ చేసుకుని ఈ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి. ముందుగానే చెప్తున్నాను, అడ్రస్ కరెక్ట్గా పేస్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, నా దాంట్లో ఎంత ఉంది, 0.41 ఉంది. $0.41 ఉంది. ఇప్పుడు నేను $0.1 పంపుతున్నాను. $0.1 అంటే ఎగ్జాక్ట్లీ 9 రూపీస్ అని అనమాట ఇండియన్ కరెన్సీలో. కన్ఫర్మ్ విత్డ్రాల్ క్లిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాసెసింగ్ అని పడుతుంది. ఒక 2 minutes వెయిట్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఇక్కడ ఇంకా ప్రాసెసింగ్లో ఉంటుంది. ఇక్కడ రికార్డ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ రికార్డ్స్లో సక్సెస్ అని రాగానే ఇక్కడ ఒక టైం పడుతుంది. అంటే ఇక్కడ రీఫ్రెష్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ చేస్తే బ్యాలెన్స్ అనేది యాడ్ అవుద్ది అన్నమాట. నాకు ఆల్రెడీ యాడ్ అయిపోయినట్టుంది. చూడండి, 0.51 అంటే యాడ్ అయింది. ఇందాక 0.4144 సంథింగ్ ఉండే 0.51 అయింది. ఇట్లాగా మనీ అన్నది యాడ్ చేసుకుని దాంట్లో మైనింగ్ అనేది చేసుకోండి టైం టు టైం. థ్యాంక్ యూ. దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. మీరు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ అన్నది. 7 days. అండ్ వన్ మోర్ థింగ్, 7